పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 28వ తారీఖు గురువారం. ఈనాడు తల్లి శ్రీ సభ పునీత అగస్టిను గారి పండుగను కొనియాడుతూ ఉంది. క్రీస్తు శకం 354 నుండి 430 వరకు జీవించి పీఠాధిపతిగా శ్రీ సభ పండితుడిగా ముద్రాపకుల పాలక పునీతుడిగా కొనియాడుతూ ఉన్నాడు. మరి ఈనాటి ఈ యొక్క గొప్ప పునీతుని జీవిత విశేషాలను ధ్యానిస్తూ పునీతుని యొక్క దీవెనలను పొందుదాం. బిషప్ శ్రీ సభ పండితుడు, ముద్రాపకుల పాలక పునీతుడు, క్రీస్తు శకం 354 నుంచి 430 వరకు జీవించారు. అగస్టిను వారికి పునీత పట్ట కట్టబెడుతూ 1వ లియో జగద్గురువులు పునీత అగస్టిను వారి పండుగను ప్రత్యేక గౌరవంతో ఒక అపోస్తులునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతతో జరుపుకోవాలి. తరతరాల వరకు కథోలికులకు, అన్యులకు అందరికీ సమానంగా వీరు రచనలు మంచి ప్రేరణ, స్ఫూర్తి అందిస్తాయి అని అన్నారు. అగస్టిను వారు ఉత్తర ఆఫ్రికాలో గల హిప్పో నగర పీఠం నుమిదియా మండలంలోని తగస్టే అనబడే చిన్న పట్టణంలో క్రీస్తు శకం 354 నవంబర్ 13న తొలి సంతానంగా జన్మించారు. తల్లిదండ్రులు అంత ధనవంతులు కారు, కానీ ఉన్నత కుటుంబమే. తండ్రి పేరు పెట్రీషియస్, అన్యుడు, కోపిస్టిక్, కానీ ఉత్తమ క్రైస్తవ ఇల్లాలి వల్ల తన మరణానికి చాలా ముందే దీనత్వం ఆపాదించుకొని జ్ఞానస్నానం పొందాడు. ఈయన భార్య అనగా అగస్టిన్ గారి తల్లి పేరు మోనికా. ఆమె భర్తకు ఉత్తమ ఇల్లాలే కాక తమ పిల్లలకు ఆదర్శ తల్లి. ఈమె పునీతురాలు కూడా. వీరికి అగస్టిను, నవీజియస్ అనే కొడుకులు, పెర్పెతువా అనే కూతురు కలిగారు. అగస్టిన్ తన బాల్యం నిలకడ, నీతి లేని యవ్వనం, స్వీయ పరివర్తన, తల్లి మరణోదంతం గురించి పాపోచ్చరణలు అనే తన ఆత్మకథలో రాసుకున్నాడు. పరుల బ్రతుకులు, ప్రవర్తన గూర్చి ఆసక్తి కనబరిచే మనిషి తనను తాను సంస్కరించుకోవడానికి ఎందుకు జాగ్రత్త పడడు? ఒక పాపాత్మని ఎడల దైవం చూపే కనికరమును గుర్తించాలి. తాను ఉన్న స్థితి కంటే గొప్పవాడని ఎవరు తలంచరని గ్రహించాలి అని ఈ అనుభవజ్ఞుడు రాశాడు. అగస్టిను తన 12 ఏండ్ల ప్రాయంలో మదౌర పట్టణంలోని ఒక రోమన్ వ్యాకరణ పాఠశాలలో చేర్పించబడ్డాడు. లాటిన్ భాష బాగా నేర్చుకునేవాడు, కానీ గ్రీకు భాష నేర్వటంలో వెనుకబడ్డాడు. తన 16వ ఏట తెగస్టేకు తిరిగి వచ్చాడు. ఇక అగస్టిను గారికి చెడ్డ స్నేహితులు దాపురించారు. దుర్వ్యసనాలతో విచ్చలవిడిగా తిరగటం ఎక్కువైంది. వీరిని సంస్కరించాలని తండ్రి ఆకాంక్ష, కానీ అంత తీరిక, పట్టింపు చూపలేదు. వైరం, మోహం, క్రోధం అనే మనో వికారాలను అణిచివేసుకోమని తల్లి బుద్ధి మాటలు పలికింది. పదే పదే ప్రభువును ప్రార్థించింది. ఇంతలో తండ్రి గతించగా తన ధనవంతుని ఆర్థిక సహాయంతో కర్తానియే నగరంలో పెద్ద చదువులకై వెళ్ళాడు. ఇక్కడ మానసికంగా బాగా ఎదిగాడు. సాహిత్య విద్యలో మొదటి వారిగా నిలిచారు. కానీ ధన సంపాదన, కీర్తి, అహంకారం పెంచుకునేందుకే చదువని అప్పట్లో తుచ్చంగా భావించానని అగస్టిను తమ ఆత్మకథలో రాసుకున్నాడు. తన ఈ విద్యాకాలంలోనే ఒక స్త్రీతో సంబంధం పెట్టుకుని 13 సంవత్సరాలు కాపురం చేశాడు. తనకు 20 ఏళ్ళు నిండక ముందే తండ్రి అయ్యాడు. కుమారుడికి దేవవరప్రసాద్ అని భక్తి నామం ధరింపచేశాడు. కానీ అగస్టిన్ ఒక అన్యుడుగానే జీవించడం తల్లి మోనికాకు నచ్చలేదు. మనోపరివర్తన చెంది మంచి క్రైస్తవుడిగా మారాలని దేవుని సాయం కోరుతూ పరిపరి విధాల జపతపాలు నిర్వహించింది. అగస్టిను గారు తన సాక్ష్యాలు పుస్తకం 5:8లో దేవా, ఆమె నా కోసం మరీ మరీ నిన్ను ప్రార్థించింది అని రాశారు.
అగస్టిన్ గారు సుప్రసిద్ధ గ్రంథకర్తలైన వెర్జిల్, వర్రో, సిసిరో రచనల్ని చదివి సంతృప్తి పడక వేద శాస్త్రాలు చదవటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత తగస్టే కర్తానియా పట్టణంలో 9 సంవత్సరాలు సాహిత్యం, వ్యాకరణ శాస్త్రాలు విద్యాలయాన్ని నడిపారు. మోనికా గారు తమ దాపులోని బిషప్ గారిని తన గోడు వెళ్లబుచ్చుకుంది. అమ్మా, నీ పుత్రుడు పరివర్తన కోసం నీవు రాల్చిన ఎన్నో కన్నీటి చుక్కలు వృధా పోవు. నీ ప్రార్థనలు, ఉపవాసాలు, సుబోధలు అగస్టిన్ను ఏనాటికైనా ఉత్తమ క్రైస్తవుని చేస్తాయి అని జోస్యం చెప్పారు. క్రీస్తు శకం 353లో అగస్టిన్ ఒంటరిగా ఇటలీలోని రోమ్ నగరం వెళ్ళారు. అక్కడ పాఠశాల ప్రారంభించారు. కానీ ఆర్థిక లేమి వల్ల విఫలమయ్యారు. తరువాత ఇటలీ దేశంలోనే ఉన్న మిలానో నగరంలో ఒక ప్రసిద్ధ పాఠశాలలో సాహిత్య అధ్యాపకునిగా ఉద్యోగంలో చేరారు. ఇక్కడే పునీత బిషప్ ఆంబ్రోస్ గారితో పరిచయం ఏర్పడింది. వారి ఉపన్యాసాలు, సలహాలు అగస్టిన్ గారిలో మార్పుకు అంకురార్పణ చేశాయి. ఆ రోజుల్లో గ్రీకు తత్వవేత్తలైన ప్లేటో మరియు ప్లోటినస్లు రచనలు చదివేవాడు. ప్లేటో నిజ దేవుని గురించిన జ్ఞాపకాన్ని నాకు ఇచ్చాడు, కానీ యేసు నాకు మార్గం చూపాడు అని తన పుస్తకంలో అగస్టిన్ రాసుకున్నాడు. ఇంతలో తల్లి మోనికా ఆఫ్రికా నుండి బయలుదేరి ఇటలీలోని మిలానో నగరంలో ఉన్న కుమారుని చేరుకుంది. ఈ విషయమై ప్రేమ బలం వల్లనే ఆమె నా కోసం ప్రయాణం కట్టుకుని నన్ను వెంబడించింది అని అగస్టిన్ తన సాక్ష్యాలు పుస్తకంలో రాసుకున్నాడు. ఇప్పటికైనా అగస్టిన్ మంచి క్రైస్తవుడు కావాలని ఉంచుకున్న స్త్రీని విడిచివేయమని ప్రాధేయపడింది. అందుకు అగస్టిన్ గారు నీతికి ఆధ్యాత్మికతకు మధ్య ఘర్షణలో పడిపోయారు. శస్త్రచికిత్స విజయవంతమైంది, కానీ రోగి మాత్రం చనిపోయాడన్న చందంగా ఉంది వీరి పరిస్థితి. బైబిల్ చదవటం మొదలుపెట్టారు. ముఖ్యంగా పౌలు లేఖలు వీరిని ఆకర్షించాయి. మొదటి పాత నిబంధనలో ప్రవచనాలు, 2 కొత్త నిబంధనలో క్రీస్తునందు నిజం కావటం అగస్టిన్ గారిని విశ్వాసంలోనికి లాగుతుంది. ఇంతలో వీరితో గడిపిన స్త్రీ స్వదేశంలో ఒక మఠంలో చేరి దేవుని సేవలో పడినట్లుగా చరిత్ర చెబుతుంది. ఒకరోజు ఆఫ్రికా నుండి పొంతితియాన్, అలిఫియస్ అను 2 క్రైస్తవులు వచ్చి అగస్టిన్ గారిని కలుసుకున్నారు. ఈజిప్ట్ దేశ పునీత అంతోని వారి ఆదర్శ చరిత్రను వినిపింపచేశారు. పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయం 13-14 వచనాలు చదివిన అగస్టిన్ గారిలో పరివర్తన కలిగింది. తాను అనుసరిస్తున్న మనీచీన్ మతం విడిచిపెట్టారు. మిలాన్ నగరంలోనే పునీత బిషప్ ఆంబ్రోస్ గారి ద్వారా క్రీస్తు శకం 387 ఏప్రిల్ 24న జ్ఞానస్నానం పొందారు. కొత్త జీవితం మొదలుపెట్టారు. పిమ్మట స్వదేశం వెళ్ళటానికి తల్లితో సహా ఓస్ట్రియా ఓడరేవుకు వెళ్ళారు. అస్వస్థతతో తల్లి మోనికా అక్కడే మృతి చెందారు. ఈ సందర్భంగా నా తల్లి, ఆమె ప్రార్థనలకు, ఉన్నతాశయాలకు నేను సర్వదా రుణపడి ఉంటాను అని అగస్టిన్ గారు రాసుకున్నారు. అటు పిమ్మట అగస్టిన్ గారు స్వగ్రామం తగాస్తేకి వచ్చారు. దురదృష్టవశాత్తు తాను ప్రేమించే కుమారుడు తన 17వ ఏట చనిపోవడం జరిగింది. తనలో విపరీతమైన వైరాగ్యం జనించింది. కఠోర బ్రహ్మచర్య పాటించాడు. క్రీస్తు కోసం తానొక ఆశ్రయం స్థాపించాడు. దారిద్ర్యం, ప్రార్థన, గ్రంథపఠనం వంటి వ్రత దీక్షతో ఆశ్రమ మఠం అభివృద్ధి చెందింది. తాను గురువు కావాలని అనుకోలేదు, కానీ గురు విద్యను 3 ఏళ్ల అధ్యయనం చేసి క్రీస్తు శకం 391లో హిప్పో నగర పీఠాధిపతి వలేరియన్ గారిచే గురు పట్టాభిషిక్తులయ్యారు. ఉత్సాహంతో మత ప్రచారం చేశారు. ఉత్తరించు ఆత్మల విమోచనకై ప్రార్థన, శిలువ స్వరూప వందన ప్రోత్సహించారు. తన 42వ ఏట క్రీస్తు శకం
395లో బిషప్ వలేరియన్ గారికి సహాయక పీఠాధిపతిగా అభిషిక్తులై వారి మరణాంతరం హిప్పో నగర పీఠాధిపతి అయ్యారు. గురువులు, డీకన్లు, ఉపడీకన్ల సంఖ్య పెంపొందింపచేసి క్రైస్తవం వర్ధిల్ల చేశారు. క్రీస్తు అపోస్తలునిగా సామాన్య జీవితంకు మఠవాసులు కట్టుబాట్లు చేశారు. మఠ ఆశ్రమాలు, వైద్యశాలలు, గూడులు నెలకొల్పారు. స్త్రీలకు ఒక సభను ఏర్పరిచి తన చెల్లి పెర్పెతువా గారిని మత శ్రేష్ఠురాలమ్మగా నియమించారు. అగస్టిన్ గారు తన క్రైస్తవులతో, మీరు లేకుండా నేనొక్కడినే రక్షింపబడటం నాకు ఇష్టం లేదు అనేవారు. మరియు నేనెందుకు ఈ లోకంలో ఉన్నాను? క్రీస్తులో జీవించటానికి, అదీను మీతో కలిసి వారితో జీవించటానికి. ఇదే నా సంపద, గౌరవం, ఆనందం అనేవారు. వీరికి పునీత జెరోమ్ గారితో పరిచయం ఉండేది. ఆనాటి బలమైన మెనీచియం మత నాయకుడైన ఫెలిక్స్తో బహిరంగ చర్చల్లో ఓడించగా అతడు జ్ఞానస్నానం పొందినట్లు చరిత్ర చెబుతోంది. విగ్రహారాధకులలో పరివర్తన కలిగేలా బోధించారు. వారి కొరకై దేవుని పట్టణం అనే గ్రంథం వివరించారు. కథోలికుల వేదంకు వ్యతిరేకులైన డొనాస్టిన్లు, పెలాజియన్లు తగు బుద్ధి చెప్పుటకు పునీతుల యొక్క ముందస్తు గమ్యస్థానం పట్టుదలావరం అనే గ్రంథాలను వ్రాసారు. గురువులు క్రీస్తు అడుగు జాడల్లో నడుస్తూ ఆదర్శ జీవితంతో మంచి కాపరులై తమ క్రైస్తవ మందను పరిరక్షించుకోవాలన్నారు. వీరు క్రీస్తు శకం 430 ఆగస్టు 28న తమ 76వ ఏట పరమపదించారు. వేదాంత పండితులు, ముద్రపకుల పునీత అగస్టిన్ గారిని తమ పాలక పునీతులుగా కొనియాడుతారు. వీరిని వేడుకున్న వారు కళ్ళ జబ్బులు నివారణ అయ్యాయని భక్తులు నుడుచున్నారు. 8వ శతాబ్దంలో లొంబార్డీ రాజు సరాచియన్ల నుండి అధిక ధనమిచ్చి అగస్టిన్ గారి అస్థికలను సేకరించి పాలియా అను చోట నిక్షిప్తం చేశారు. అగస్టిన్ అనగా పూజ్యుడైన, అభిషిక్తుడైన అని అర్థం. ప్రేమ అనేది నిరంతరం మండుతూ ఉండేది. అది ఆర్పివేయజాలనిది, నిజమైన దానగుణం కలది. నా దేవా, నన్ను పూర్తిగా ప్రేమాగ్నితో రగిలించు. పునీత హిప్పో అగస్టిన్ గారి ప్రార్థన. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా తల్లి మాట నచ్చకపోయినా కానీ పదే పదే ఆమె కన్నీరు కార్చి మరి ఆయన కోసం ప్రార్థిస్తున్న ఈ శుభ సమయమున తల్లి యొక్క ప్రార్థన, కన్నీరు ఆయనను మార్చింది అనటంలో సందేహం లేదు. ఆమె కన్నీరు ప్రతి ఒక్క బొట్టు కూడా లెక్కించబడ్డాయి. ఎందుకనగా ఆమె బిడ్డలను మార్చటమే కాదు, దేవుని వైపు నడిపించటంలో ప్రథమ శ్రేణిలో ఉన్నారని మనం ధ్యానించాలి. అదేవిధంగా తల్లిని గౌరవిస్తూ ఈరోజు పునీత అగస్టిన్ గారు మనకు చెప్పేటువంటి గొప్ప వేదాంతం ఏమిటి అంటే, తల్లిని గౌరవించండి, తల్లిదండ్రులను గౌరవించండి. దేవుని పట్ల అశ్రద్ధను కలిగి ఉండక హృదయాన్ని దేవుని యొక్క వాక్యంతో మండించుకోండి అని మనల్ని హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ పునీతుని యొక్క గొప్ప సిద్ధాంతాలను చదివి ధ్యానించి దేవుని యొక్క వరాలు పొందుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. పునీత అగస్టిన్ గారు మా కొరకు